నేను అడుగుతా సూటిగా నేను గవర్నమెంట్ ప్రశ్నించింది ఒకటే, సాక్షాత్తు అసెంబ్లీ దేవాలయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత వారంలో అసెంబ్లీలో ఈ తిరుపతి లడ్డు చర్చ జరిగినప్పుడు ఆయన మనందరం రాష్ట్రం అంతా దేశం అంతా చూసింది. మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ కంపెనీ పెట్టిన తర్వాత తిరుమలతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మేము ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదు తిరుమల నుంచి, మేము ఏ రోజు కూడా టెండర్లో పాల్గొనలేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇచ్చింది, మనందరం చూసాం. నేను వాళ్ళకి క్లియర్గా ఆధారం చూపించడం జరిగింది. ఏమని 1998లో హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 70 రూపాయలకి పాల పౌడర్ సప్లై చేయడం జరిగింది. అది ఎలా? టెండర్ లేకుండా డైరెక్ట్ ఆర్డర్ తీసుకొని పాల పౌడర్ సప్లై చేశారు. నేను సూటిగా అడిగా, తిరుమలకి పాలు సప్లై చేస్తారు, నెయ్యి సప్లై చేస్తారు, కానీ అసలు పాల పౌడర్ సప్లై చేయటం ఏంటి మీరు అని అడిగా. దాంట్లో ఏం జరిగింది, సప్లై చేసిన తర్వాత పేమెంటు ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ని ఆపేసింది. ఇది టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు, టెండర్ కాల్ఫర్ చేయకుండా పేమెంట్ ఎలా ఇస్తారు, ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి టీటీడీ ఆపితే టీటీడీ బోర్డులో పంపించి దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసి బోర్డు అప్రూవల్ తీసుకొని మీ అకౌంట్కి డబ్బులు తీసుకున్నది ఇది డాక్యుమెంట్, ఇది ప్రూఫ్ అని చెప్పి నేను చూపించడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంది, 1998లో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, 1978లో ఎందుకు మాట్లాడుతున్నారు అంటాడు. మీరే మేము ఏ రోజు రూపాయి తాకలేదు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులని మీరు చెప్పిన దానికి కల్తీ అని మీరు మాట్లాడుతున్నారు కదా. పాల పౌడర్ తిరుమలలో ఏం చేసుకోవడానికి మీరు అమ్మారు అని అడుగుతున్నాను. మిల్క్ పౌడర్ దేనికి వాడారు తిరుమలలో అని చెప్పి అడుగుతున్నాం. ఇదే కాకుండా మళ్ళీ 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏమని, మీరు టెండర్లోకి వెళ్తే టెండర్లో మీరు L3గా వచ్చారు. L3గా ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మేము అసలు పార్టిసిపేషనే చేయలేదని చెప్పారు కదా. ఇదిగోండి, హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ తిరుపతి 117 రూపాయలు 75 పైసలకి త్రూ టిన్స్, అంటే టిన్లో సప్లై చేస్తే 117 రూపాయలు, ట్యాంకర్లో సప్లై చేస్తే 113 రూపాయలు అని చెప్పని వీళ్ళు టెండర్లో L3గా రావడం జరిగింది. అసలు మేము టెండరే పార్టిసిపేట్ చేయలేదు అన్నోళ్ళు మీరు L3గా ఎందుకు వచ్చారు, అసలు మీరు టెండర్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారని అడిగితే దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, మేము L1గా రాలేదు కదా, మేము L2 L3కి వచ్చాం కదా అని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అసలు మేము పార్టిసిపేషనే చేయలేదంటారు, ఆయన కొడుకు గారేమో మేము L3గా వచ్చాక మేము సప్లై చేయలేదంటారు. L1 L2 L3 ప్రొక్యూర్మెంట్ వాళ్ళు సప్లై చేయలేనప్పుడు L2 L3 దగ్గర నెయ్యి తీసుకోవడం అనేది ఆనవాయితీ, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది L3గా వచ్చినంత మాత్రాన సప్లై చేయలేదంటాం పచ్చి అబద్ధం అని చెప్పి నిలదీయడం జరిగింది. ఏదైతే హెరిటేజ్ సంబంధించిన సాక్ష్యాధారాలు మేము చూపించామో దానికి వాళ్ళు ఈరోజు మా మీద దాడి చేయడం జరిగింది. నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ఈరోజు చర్చకి మీరు అలౌ చేసినప్పుడు మేమందరం కూడా ఏదైతే మా సభ్యుడు మాట్లాడుతూ ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు నిమిషానికి ఆర్థిక శాఖ మంత్రి గారు లేచి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మేము చైర్మన్ అడిగా, సార్ మా సభ్యుడు ఇది క్వశ్చన్ అవర్ కాదు మీరు అడ్డుకోవడానికి, ఇది షార్ట్ డిస్కషన్, మాకు ఇచ్చిన టైంలో మమ్మల్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు కౌంటర్ చేయమని మేము అడిగితే, నేను చైర్మన్ గారిని అడుగుతూ ఉంటే మంత్రులు మొత్తం మూకమ్మడిగా నా మీద దాడికి వచ్చిన పరిస్థితి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగా సబ్జెక్ట్ తెలిస్తే, మీకు నిజంగా దీనికి సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ నా మీద దాడి చేసి మా గొంతు నొక్కేసి ఈ వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఇలాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు అని చెప్తున్నా. మీరు ఎన్ని దాడులు, భౌతిక దాడులు నా మీద చేయాలని చూసినా దీనికి రెట్టింపు ఉత్సాహంతో నేను మీ ఆధారాలు, మీ సాక్ష్యాలు, మీరు రాష్ట్రం చేసే కుంభకోణాలు నేను బయట పెడతానని చెప్పి చెప్తా ఉన్నా. ఈ విషయంలోకి వస్తే మేము క్లియర్గా వాళ్ళని అడిగాం, ఏమని, ఏదైతే మీరు కంప్లైంట్లు వచ్చిందంటున్నారు కదా, 2019-24 మధ్యకాలంలో జరిగిందే మాట్లాడాలి ఈ సభలో అని చెప్తా ఉన్నారు వాళ్ళు మంత్రులు. అడ్డందరికి గొడవ పెట్టుకోవడం కారణం అది. మేము అడుగుతా ఉన్నాం, అసలు నెయ్యి కుంభకోణం బయటకు వచ్చింది ఎప్పుడు? 2024 తర్వాత. 2024 తర్వాత నెయ్యి కుంభకోణం బయటకు వస్తే సిబిఐ ఛార్జ్షీట్లో 2025లో ఏం జరిగింది, 26లో ఏం జరిగింది, అసలు ఏ డైరీ సప్లై చేసింది, ఆ ట్యాంకర్లు ఎక్కడ దాచిపెట్టారు, మళ్ళీ రిటర్న్ ఏ ట్యాంకర్ల ద్వారా మళ్ళీ తిరుపతిలోకి వెళ్ళి లడ్డు తయారు చేశారనేది సిబిఐ ఛార్జ్షీట్లో ఉంటే అది మాట్లాడొద్దు అంటున్నారు మమ్మల్ని. అర్థం కావట్లేదు మాకు. 2014-19 మధ్యలో మీరు ఇలాంటి కుట్రలు చేసి ఉంటారని కానీ మాకు అనుమానం వచ్చుంటే ఆ రోజే 2019-20 మధ్యలో మేమే విచారణ చేసి మేము ఇవాళ మిమ్మల్ని దోషులుగా ఆ రోజు నిలబెట్టే పరిస్థితి. కానీ ఏదైతే దేవదేవుడి విషయంలో ఎవరు కూడా తప్పు చేయరనే ఒక నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని మేము అనుమానించలేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడికి ఏదైతే
రిజెక్ట్ చేసిన మీ గవర్నమెంట్లో రిజెక్ట్ చేసిన నెయ్యిని తీసిపోయి తయారు చేసి లడ్డుగా ప్రసాదం చేశారో దేవుడే ఈ కుట్రను బయటపెట్టి మా అందరి చేతి ఆధారాలని కూడా ప్రజలకు తెలియజేసే పరిస్థితి వచ్చింది. మేము క్లియర్గా అడుగుతున్నాం, సభలో అడిగాం, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందువులందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ తెలుసుకోండి, ఇక్కడ సిబిఐ ఛార్జ్ షీట్లో వచ్చింది కల్తీ లేదు అని క్లియర్గా 209వ పేజీలో ఉందని చెప్పి నేను సభలో చూపించడం జరిగింది. వాళ్ళు ఏదైతే 35వ పేజీలో ఉన్న ఆరోపణ చేస్తున్నారో అది కంప్లైంట్ మాత్రమే. కంప్లైంట్కి విచారణ రిపోర్ట్కి తేడా లేకుండా ఈరోజు మంత్రులు హౌస్లో మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గు దుర్మార్గం ఉందని అడుగుతున్నా. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నీ ఊహకో లేకపోతే నీ అనుమానాన్ని కంప్లైంట్లో రాస్తావు, కానీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత సిబిఐ సిట్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదు, నాణ్యత లేని నెయ్యిని రిజెక్ట్ చేస్తే ఆ నాణ్యత లేని నెయ్యిని మళ్ళీ మీరు లోపలికి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేసింది మీరు. 320 రూపాయలు ఉన్న దాన్ని ఏదైతే 658 రూపాయలు తీసుకెళ్లారో అది మీరు చేసిన కుట్ర. ఆ కుట్ర బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు గత ప్రభుత్వాన్ని మీద నిందేసేస్తే మా సిబిఐయే కదా, మా సిట్టే కదా, ఏ బయటికి రాకుండా చేద్దాం అనుకున్న మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈరోజు బట్టబయలైపోయిన పరిస్థితి. అదే కాకుండా మేము క్లియర్గా అడిగాం, సంగం డైరీ విషయానికి వచ్చి మాట్లాడారు. సంగం డైరీ నేను క్లియర్గా అడుగుతా ఉన్నాం, మనందరం ఈ ప్రాంతంలో వాళ్ళమే. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంగం డైరీ ప్రొక్యూర్ చేసే పాలు గేదె పాల, ఆవు పాల అని అడుగుతా ఉన్నా. మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు, మేము ఏ కంపెనీదైనా టైఅప్ పెట్టుకుంటాం, ఏ కంపెనీ సప్లై, మీరు ఏ కంపెనీ టైఅప్ పెట్టుకున్నా, మీరు ఏ కంపెనీ సప్లై చేసుకున్నా మాకు అనవసరం, మేము అది ఆరోపణ చేయట్లే. కానీ మీరు గేదె పాలతోటి తయారు చేసిన నెయ్యిని ఆవు నెయ్యి కింద టీటీడీకి ఎలా సప్లై చేశారని అడిగితే దానికి వణికిపోతున్నారు ఈరోజు లోపల సమాధానం లేక. ఇంకోటి అడిగా నేను, 2014-19 మధ్యకాలంలోనే 19-24 మధ్యలో మాట్లాడండి, ముందు వెనక మాట్లాడొద్దు అంటున్నారు. అది కూడా అడిగా నేను. మీరు 19-24 మధ్యకాలంలో ఏ ఒక్క భక్తుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో కంప్లైంట్ ఇచ్చారా నాణ్యత లేదని కానీ లడ్డు బాగాలేదని కానీ అని అడిగితే కంప్లైంట్ లేదంట. వాళ్ళు చెప్పేది ఏంది, విత్తండవాదం ఆడుతున్నారు. ఎవరో ఒక ఎంప్లాయీ కంప్లైంట్ చేశాడని. ఎంప్లాయీ కంప్లైంట్ చేశాడంటే ఎంప్లాయీ మీద ఆ ఎంప్లాయీ నెయ్యి కల్తీ చేసి ఇచ్చుండి వచ్చాను ఎందుకు అనుకోరు. వాళ్ళకి అక్కడ ఉండే ఎంప్లాయీస్ మధ్య ఉండే వైరుధ్యాల వల్ల వాళ్ళకి వచ్చి రావాలని పోస్టింగ్ల వల్ల వాళ్ళ గొడవ పెట్టుకొని చేస్తే ఆ ఎంప్లాయీ దానికి బాధ్యత అవుతారు. మా ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆయన కొడుకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి గత 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో మీరు మొక్కులు చెల్లించుకున్నారు, అన్నదాన డబ్బులు ఇచ్చారు, అన్ని చెప్తున్నారు కదా. ఆ రోజు లడ్డు నాణ్యత లేకపోతే మీరు ఎందుకు ఆ రోజే విమర్శించలేదని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం లేదు. ఇంకోటి, ఎక్కడైతే అయోధ్యలో లడ్డు పంపించారు ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు అందరూ సినీ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు అందరూ కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ పోయారు కదా. అయోధ్యలో లడ్డు నాణ్యత బాగలేకపోతే ఆ రోజు అయోధ్యలో మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి మాట్లాడడం జరిగింది. 2019-24 మధ్యలో ఎటువంటి అవకతవకలు లేవని సిబిఐ రిపోర్ట్లో చాలా క్లియర్గా వచ్చిన తర్వాత కూడా మీకు సిబిఐ మీద నమ్మకం లేక, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేక, సిట్ మీద నమ్మకం లేక మీరు ఎందుకు మళ్ళీ ఏకసభ్య కమిషన్కి వెళ్తున్నారని అడిగితే దానికి సమాధానం లేదు. ఇది ఏదైతే మేమైతే ఎన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నామో, ఆరోపణలు చేస్తున్నాం, ప్రతి దానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. మేము అడిగా, మీ బోర్డు మెంబరు, మీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని, నిబంధనలు మేము సడలించి ఇందాపూర్కి మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కానీ ఇందాపూర్కి హెరిటేజ్ లింకులు ఉన్న సంగతి మాకు తెలియదు అని సాక్షాత్తు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే సాక్ష్యం చెప్తే మీరు మాకు తెలియదు ఎట్లా మాట్లాడతారని అడుగుతున్నాం. మేము క్లియర్గా టెండర్ నిబంధనలు ఉండేది 800 కిలోమీటర్లు దాటి ఎవరు కూడా సప్లై చేయడానికి లేదు, టెండర్ పార్టిసిపేట్ చేయడానికి లేదని చెప్తే ఆ 1000 కిలోమీటర్లు ఉండే ఇందాపూర్ తిరుపతి ఉండే దానికి నిబంధనలు సడలించి ఇచ్చింది మీరు. కేవలం మీ రేటు పెంచుకొని మీరు ఆర్థికంగా బలపడడం కోసం ఈ కుట్ర చేశారనేది బయట పడుతుందనే ఈరోజు మాకు గొంతు నొక్కేయాలని నా మీద భౌతిక దాడులకు కూడా తెగించిన పరిస్థితి. నేను చైర్మన్ గారిని అడిగాను, మా సభ్యుడు గొంతు నొక్కుతున్నారు, మా గొంతు నొక్కుతున్నారు, మమ్మల్ని మాట్లాడినని మేము అడుగుతుంటే మంత్రులు మొత్తం నా మీద దాడికి వచ్చారు అంటే దీంట్లో ఏం జరుగుతుందని మీరు ఆలోచన చేయండి. నా దగ్గర ప్రతి పేపర్ ఉంది. ఆ పేపర్లు ఎక్కడ బయటకు వస్తే ప్రజలకు నిజాలు తెలిస్తే అందరికీ హిందువులు మొత్తానికి కూడా మన అభూత కల్పన చేసాం. వాళ్ళు ఈరోజు నమ్మే పరిస్థితి లేరనే నా మీద దాడికి రావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పాం, వీళ్ళు ఏదైతే కెమికల్స్ విషయం మాట్లాడుతున్నారు, 19-24 మధ్యలో ఎక్కడైతే ఈ ప్రీమియర్ డైరీ వాళ్ళు కెమికల్స్ కొన్నారు, కెమికల్స్ వాడారని చెప్తున్నారు. మేము క్లియర్గా అడుగుతున్నాం, హెరిటేజ్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కెమికల్స్ కొన్నదో మీరు డేటా బయట పెట్టే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి నేను హెరిటేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కెమికల్స్ అయితే మీరు పర్చేజ్ చేశారో వాటికి సంబంధించిన ఇన్వాయిస్లు బిల్లు బయట పెడితే ప్రీమియర్ డైరీలో ఏం వాడారు, మీ డైరీలో ఏం వాడారు, మిగతా రాష్ట్రంలో ఉన్న డైరీలు ఏం వాడారు అనేది క్లియర్గా బయటకు వచ్చే పరిస్థితి ఉంది.
మీరు చిన్న చిన్న వాటిని క్యాన్లు క్లీన్ చేయడానికి, ట్యాంకర్లు క్లీన్ చేయడానికి వాడే కెమికల్స్ని వాళ్ళు కొనుక్కుంటే దాన్ని నెయ్యిలో కలిపారని ఒక అబద్ధం. మీరు దాన్ని నిజం చేయాలని చెప్పి ఏదైతే మీ టాలెంట్ ఉందో మొదటి నుంచి కూడా పచ్చి అబద్ధాన్ని పచ్చి నిజంలాగా చూపించాలని ఏదైతే మీ ప్రయత్నం జరుగుతుందో అది ఈరోజు తప్పు అని చెప్పి మేము ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మా మీద భౌతిక దాడులు తెగబడ్డం, చైర్మన్ గారిని అవమానించడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడడం. ఈరోజు అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే కౌన్సిల్లో